హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ద బ్యూటిఫుల్ ఉమెన్స్. మన ఇంటి టిప్స్ ఫ్యామిలీలో ఉన్న అందరు ఉమెన్స్కి హ్యాపీ ఉమెన్స్ డే. మీరు చాలా స్ట్రాంగ్, మీరు అందరు కూడా చాలా స్ట్రాంగ్. సో కొన్ని పిక్స్ నేను స్టేటస్లో పెట్టుకుని మీతో షేర్ చేశాను. మీ అందరి ఫొటోస్ నా ఉండకపోవచ్చు, బట్ మీరందరూ నా మనసులో ఉంటారు. మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. సో ఇది లాస్ట్ సండే వ్లాగ్. యాక్చువల్లీ ఇది షూట్ చేయాలా లేదా అన్న ఉద్దేశంతో నేను షూట్ చేశాను. ఒకరెవరో రెగ్యులర్గా మీరు కొన్న బట్టలు అడిగారు. సో ఆ రోజు వ్లాగ్ కొంచెం షూట్ చేస్తాను, అది షేర్ చేస్తున్నాను. సో ఇదేమంటే పూరీలు వేసాను. సండే వస్తే మా ఇంట్లో పూరీలు ఉంటాయి. లిటరలీ ఈరోజు మా ఇంట్లో పూరి ఎల్లో బేసన్ కర్రీ అన్నమాట. తేజుకి చాలా ఇష్టం, శేఖర్ కూడా ఇష్టం, ఆబ్వియస్లీ నాకు కూడా ఇష్టం. రితు నేను ఏదున్నా తినేస్తాం అనమాట. సో ఇది షార్ట్ వీడియోలో పెట్టాను, అందరు చూసారు ఆల్రెడీ. రోజు అదే డ్రెస్తా, రోజు అవే పూరీలు అనేరు. లాస్ట్ వీక్దే ఈ వీడియో. సో వేడి వేడి పూరీలు. అదేంటోనండి, వీడియో చూసినప్పుడే కొన్నిసార్లు పూరీలు పొంగవు, లేకపోతే ఇట్లా పొంగుతాయి బూరల్లాగా, అప్పుడప్పుడు పొంగవు. సో దానికి మనం ఏం చేయలేం కదా. సో మీ అందరికీ ప్లేట్ పెడుతున్నాను. వేడి వేడి పూరీలు, వేడి వేడి కర్రీ తినేసి ఎంజాయ్ చేయండి. ఇక షాపింగ్కి వెళ్ళిపోతాం అందరం. ఓకే, బ్రేక్ఫాస్ట్ చేసాము, తినేసాము, ఈవినింగ్ షాపింగ్కి వెళ్తున్నాం. ఈ సంతోషం అదే. నేను డ్రెస్సులు కొనడానికి వెళ్తున్నాను అని చెప్పి. సో మనం యూట్యూబ్ స్టార్ట్ చేసాం కదా, మనం హెల్దీ బేబీ అయ్యాం కదా, వెయిట్ పెరిగాం కదా. సో ఆ నైట్లో వేసుకోవడం వద్దు నువ్వు వీడియోలో అని చెప్పి మా ఆయన నీకు డ్రెస్సులు కొనిస్తా అని చెప్పి, దానికి మా అన్న జోడించి చల్లే మంచి మంచి డ్రెస్సులు కొనుక్కో అని చెప్పి మా అన్న డబ్బులు. సో మొత్తానికి నేను డ్రెస్సెస్ కొనడానికి వెళ్తున్నాం. సో ఇది నేను ఇక్కడ డ్రెస్ మనం ఎల్ఐజీలో రెంట్ కొన్నప్పుడు వేసుకునేదాన్ని. సో ఇప్పుడు వేసుకుంటున్నాను. నా నల్ల పూసలు పెరిగినాయి కదా, మెడ అంత ఇంత అనిపిస్తుంది. నాకు థైరాయిడ్ లేదు, నెక్కు లావుగానే మనం తిని పీసీఓడి వల్ల ఇలా అయ్యాం, కానీ కప్ప ముఖం వేసుకొని మనకు థైరాయిడ్ ఏం లేదు. సో నేను రెడీ అవ్వడం అంటే ఇంతేనండి. మీ ఫేస్ గ్లోయింగ్ ఉంది అది ఇది అంటారు కదా, అదంతా మన కెమెరా క్లారిటీ. మనం ఇంతే, మనం పౌడర్గా పిల్లలదే పెట్టుకుంటాం, కుంకుమ పెట్టుకున్నాక ఉన్న లుక్ ముందు ఉండదు, ఒక మహాలక్ష్మి కళ వస్తుంది. సో కొన్ని ఫొటోస్ అదేంటోనండి, కొంచెం చబ్బీనెస్ తగ్గితే ఫోటోలో పిచ్చి ఆటోమేటిక్గా వస్తుంది కదా. చబ్బి ఉన్నప్పుడు ఎక్కువ ఫోటోలు తీసుకోబుద్ది కాదు, ఏడు చూసిన ఎట్లా అనిపిస్తామని. సో నా కష్టార్జితం, నా డార్క్ సర్కిల్స్ ఇస్తారా, వా లెక్క నేను చంద్రముఖిని కాదులేండి. సో చలో, రితు పడుకున్నాడు, తేజు టీవీ చూస్తా అన్నాడు. సో పిల్లలు ఇద్దరు ఇంట్లో ఉన్నారు. డోంట్ వరీ, మేము ఉన్న సొసైటీ అంటే మేము ఉన్న ఏరియా చాలా మంచిది. లైక్ అందరు చుట్టుపక్కల ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్గా వచ్చి ఆడుతూ ఉంటారు. సో అట్లా అప్పుడప్పుడు తేజు ఉంటాడు, మేము ఇంకా హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాం అనమాట. సో అట్లా చెప్పి పిల్లలకి రిత్తు పడుకున్నాడు కాబట్టి తేజు నేను కూడా ఉంటా అమ్మ అన్నాడు. సో ఉంచెల్లం అండ్ సంధ్య వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఉంటారు మనకి. సో ఏది అవసరం సంధ్య వాళ్ళు వస్తారు. సో టక్కన వెళ్ళిపోతున్నాం. యాక్చువల్లీ తేజుకి బయటికి రావడం నచ్చదు, రిత్తుకి ఇష్టం, కానీ వాడు పడుకున్నాడు. సో ఆయన బజ్జు పెట్టి వచ్చాం, వాడు 2 hours లేవాడు. అండ్ అశోక్ నగర్ రోడ్ పోంటా ఉన్నాను, సరే ఇవన్నీ పోయినాయండి. నా హ్యాపీ ప్లేస్ తెలుసా ఇది, ఎవ్రీ వీకెండ్ వచ్చేదాన్ని. సో ఆ నర్సరీ పోవడం వల్ల నాకు వచ్చే బాధ ఉంటే మా వాళ్ళకి సంతోషంగా ఉంది. ఎందుకు చెప్పనా, డబ్బులు మిగిలినాయి కదా. మా అన్న వాళ్ళిద్దరికి ఏంటంటే డబ్బులు మిగులుతాయి, ఊరికి నేను తీసుకుపోమని ఊరి నర్సరీ ఉన్న రోజులు నేను రెగ్యులర్గా ఎవ్రీ వీకెండ్ పోదును. సో సిఎంఆర్కి వచ్చాము, నా బర్త్డేకి ఇక్కడే తీసుకున్నాను డ్రెస్సులు, చాలా బాగున్నాయి. 3 piece కుర్తా సెట్స్ తీసుకుందాం. మళ్ళీ మనం బయటికి వెళ్ళేటివి ఉన్నాయి. మనం ఇప్పుడు గాలిపల్లికి వెళ్తాం, పూణేకి వెళ్తాం. మా పెద్దన్నయ్య వాళ్ళ డాడీది 10th year మాసికం ఉంది. సో అక్కడికి 10 సంవత్సరాల సంవత్సరం ఉంది. సో అక్కడికి కూడా వెళ్ళేది ఉంది. సో కాటన్ వియర్స్ బాగుంటాయి అన్నట్టుగా తీసుకుని వచ్చాను. సో ఇది ఒకటి ట్రై చేశాను, నాకు బాగా నచ్చింది. నాకు ఇట్లా నైటీలు కావు, గౌన్స్లా ఉంటాయి చూడండి, ఫుల్ అట్లాంటివి తీసుకోవాలి. హాయ్ ఆఫ్టర్ సో మెనీ డేస్ ఇలా మాట్లాడుతూ వీడియో తీయడం. ఒకరు రెగ్యులర్గా కామెంట్ అడుగుతారు, అక్క మీరు మా డ్రెస్సులు తీసుకున్నారు కదా, చూపియరా అని. సో ఇలా చూపిస్తాను అనమాట. సో ఈ డ్రెస్సెస్ నేను సిఎంఆర్లో తీసుకున్నాను, ఇంకోటి సౌత్ ఇండియాలో తీసుకున్నాను అనమాట. బాగున్నాయి. అంటే సిఎంఆర్లో నా బర్త్డే అప్పుడు తీసుకున్నాను ఆల్రెడీ. నేను 3 డ్రెస్సులు ఏమో తీసుకున్నాను. ఒకటి 3 piece, మీరు బ్లాక్ కలర్ అడిగారు చూడండి, అది 3 piece కుర్తా సెట్, 2 tops, ఒకటేమో పార్టీ వేర్ డ్రెస్ తీసుకున్నాను. నాకు బాగా అనిపించాయి. 3 piece కుర్తా సెట్ అప్పుడు 999 rupeesకి ఒకటి ఇచ్చారు, చాలా బాగుంది క్వాలిటీ. అదే విషయం సిఎంఆర్కి వెళ్ళాను, కానీ నేను వెళ్ళిన రోజు ఆ 3 piece కుర్తా సెట్స్ అయిపోయాయి అనమాట. సో మొత్తానికి నేను తెచ్చిన మీతో షేర్ చేస్తాను. సో ఇది ట్రయల్లో మీరు
ఇది చూసారండి. సో సిఎంఆర్ వాళ్ళు ఏదో ఇచ్చారు కూడా. ఇది మన బిల్లు 999. సో ఇది ఫస్ట్ కుర్తీ అన్నమాట. ఎంత బాగుందో, ప్యూర్ కాటన్ది. నేను ఏంటంటే ఈ నైటీస్ కాకుండా వీడియోస్ ఇట్లా వేసుకుంటే బాగుంటుంది అన్నట్టు తీసుకున్నాను. నాకు మళ్ళీ వైన్ కలర్, ఇది వైన్ కలర్ రస్ట్ కలర్, వైన్ కలర్ చాలా ఎక్కువ ఇష్టం అనమాట. సో ఇలా ఉంటుంది. దీనిపైకి వైట్ లెగ్గిన్ బాగుంటుంది, వైట్ చున్నీగా వేసుకోవచ్చు మనం. ఒక లాంగ్ డ్రెస్లా ఉంటుంది, కానీ ఫుల్ కింది వరకు ఏం లేదు, మనకి నీస్కి కొంచెం ఇక కిందిగా అవుతుంది. సో ఇది ప్రింట్, ఇదంతా వైట్ ప్రింట్ అండి, ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్. నేను తీసుకున్న డ్రెస్సెస్ ఏమైనా కానీ కాటన్ ఉండడానికి ట్రై చేస్తాను. సో ఇందులో కలర్స్ కూడా ఉండే, ఏమో నాకు అంతగా అనిపించలేదు, తీసుకోలేదు. తర్వాత సౌత్ ఇండియాలో తీసుకుంది. యాక్చువల్ 3 పీస్ తీసుకుంటాను వీళ్ళకి, కానీ 3 పీస్ మనకి 2 దొరికాయి. సో ఇదేంటంటే 2400కి ఏమో 4 అన్నారు డ్రెస్సెస్. 666కి ఒకటి, 2400కి 4 అన్నారు. దీంట్లో నాకు XXL సెట్ అవ్వలేదు. ఇక్కడ హ్యాండ్స్కి టైట్ ఉందన్నమాట. నార్మల్గా నాకు XXL సెట్ అవుతాయి, ఇప్పుడు నేను వేసుకుంది కూడా XXL. సో సెట్ అవ్వలేదు, చాలా బాగుండింది అది. సో 3XL తీసుకున్నాను, అట్లీస్ట్ ట్రై కూడా చేయలేదు. 666 ఇది నావీ బ్లూ, మధ్యలో అక్కడక్కడ సీక్వెన్స్ వర్క్ వచ్చింది. సో ఇది మేబీ నాకు ఇది బాగానే లూజ్ ఉంటుంది, స్టిచ్చింగ్ పెట్టించుకోవాలి. XXL టైట్ ఉంది కాబట్టి ఇది బాగుంటుందని తీసుకున్నాను. ఈ ఒక పార్ట్ ఇట్లా వస్తుంది. 666 నాకు రీజనబుల్ ప్రైజే అనిపించింది ప్యాంటు. సో మీరు ఒకవేళ మీ సైజ్ XXL అయినా మీకు XXL సైజ్ ప్యాంట్ సెట్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడ మనకి కొంచెం టైట్ అవుతుంది. సో XXLలో మీరు బ్రాండెడ్ అయితేనే ప్యాంట్లు సెట్ అయితే, మీరు నాన్ బ్రాండెడ్ తీసుకుంటే కుర్తా కరెక్ట్ సెట్ అవ్వదు. సో అది 666 నాకు బాగా అనిపించింది. అండ్ 2 పీస్ కుర్తీస్ ఏంటంటే సమ్మర్లో ఇప్పుడు నాకు వేరే ప్లాన్స్ ఉంది. నేను పూణేకి వెళ్ళి ఒక 10 days స్టే చేస్తా అనుకుంటున్నాను. రేపు పుట్టినప్పటి చలి పూణేకి వెళ్ళి ఉన్నట్టు అసలు అనిపించలేదు ఎప్పుడు. ఒక 10 days అట్లా మా అమ్మతో ఎప్పుడు లేదు. సో ఇల్లంతా క్లీన్ చేసుకుని ఒక 10 days ఉందామని ప్లాన్ ఉంది. అలాగే ఇప్పుడు April 1st మా నాన్నది 10th మార్చికం వస్తుంది. సో సమ్మర్లో తిరుగుతాను కదా, మళ్ళీ మా షిరిడికి మా పెద్ద దగ్గరికి వెళ్తాను అనమాట. సో అందుకు డ్రెస్సెస్ ఉండాలి అన్నట్టుగా, వీడియోస్ కోసం కూడా అందుకు కూడా పనికొస్తాయి అన్నట్టుగా డ్రెస్సులు తీసుకున్నాను. సో ఇది 3 పీస్ కుర్తా సెట్. ఇది మనకి దీనిపైన 1899 ఉంది, కానీ 999 పడింది ఇది. చూడండి. సో ఇవి ఉన్న మనకి వీధి కూడా మనకి 3XL తీసుకున్నాను నేను, కానీ ఇన్న కరెక్ట్ ఉండింది. సైజు తేడాలండి, అంతకు మించి ఏం లేవు. సో ఇది మనం ఏదైనా మీరు XL దాటారనుకుంటే ఖచ్చితంగా డ్రెస్ ట్రై చేసి తీసుకోవాలి. సో అమెజాన్లో నాకు ఇది XXL పర్ఫెక్ట్ వచ్చింది, లూజ్ కూడా ఉండింది. XL కూడా నాకు కరెక్ట్ వస్తుంది అమెజాన్ది, కానీ ఏంటంటే పైన టైట్ అయితే కూడా నేను XXL తీసుకున్నాను. సో బ్రాండ్ బట్టి ఉంటుంది అనమాట. సో ఇది XXL తీసుకున్నాను అనమాట. చూడండి. మళ్ళీ ఇంకో థింగ్, మనకి సింక్ అవుతాయి కదా. సో ఇలా ప్రింట్ ఉన్న డ్రెస్సులు నాకు బాగా నచ్చుతాయి, ఎందుకో తెలీదు. సో ఇది టాపు, మరి పాత మోడలే కావచ్చు, నేను తీసుకుంది పార్టీ వేర్ కాదు, డైలీ వేసుకోవడానికే. సో ఇది ప్యాంటు, మనకి ఎలాస్టిక్ కూడా వచ్చింది, నాడ కూడా వచ్చింది, కరెక్ట్ సెట్ అవుతుంది. నేను అక్కడ ట్రై కూడా చేశాను. సో ఇది దీనికి చున్నీ ఉందన్నమాట. సో ఇది చున్నీ, నాకు చున్నీ ఉన్న డ్రెస్సులు చాలా ఎక్కువ నచ్చుతాయి. సో చున్నీ కూడా పెద్దగా ఉంది, బాగుంది. తర్వాత లాస్ట్ డ్రెస్. సో ఇది 4th డ్రెస్ అనమాట. తర్వాత జూడియోకి వెళ్ళాం, షేకర్ టీషర్ట్స్ షర్ట్స్ తీసుకున్నారు. సో ఇది కూడా, ఇది XL, ఇది మళ్ళీ XXL చెప్పాను నేను. ఇది కూడా నేను ట్రై చేశాను, అదేమో XXL వచ్చింది, ఇందాక చూపించింది. ఆ బ్లూది నేను ట్రై చేయలేదు, మేబీ నాకు అది కొంచెం లూజ్ ఉండొచ్చు. సో ఇది XXL, ఇది నాకు కరెక్ట్గా ఉంది. ఇది కూడా సేమ్ XXL లానే ఉందన్నమాట. సో ఇది రెడ్లో తీసుకోండి. నాకు ఇలాంటి డ్రెస్సులు బాగా నచ్చుతాయి, లుకింగ్ బాగుంటాయి. సో ఇది, అండ్ మనం కొంచెం చబ్బీగా ఉన్నప్పుడు వెయిట్ తగ్గితే బాగుంటాము. ఒక వెయిట్ తగ్గకుండా ఫుల్ హ్యాండ్ డ్రెస్ తీసుకుంటే బాగుంటాం, లేకపోతే కండల కాంతారావు లాగా ఉంటాం. సో ఇది దీని ప్యాంటు నాకు రెడ్లో లేదని తీసుకున్నాను. సారీ, అది దాని గేరా. తర్వాత ఇలా పెట్టుకోకూడదు, స్టైల్ మెయింటైన్ చేయాలి. సో ఇది ప్యాంటు. ఈ ప్యాంట్స్ బాగున్నాయండి, క్వాలిటీ మస్తు అనిపించింది నాకు.
అండ్ మనకి ఏరియా కూడా ఇక్కడ బాగానే వచ్చింది, ఫ్రీగా కుట్టినట్టుగా నాడ కూడా వచ్చింది. సో ఇది మొత్తం ఇలా వర్టికల్ లైన్స్ ఉన్నాయి అన్నమాట. అండ్ ఇవి మనకి ఏంటంటే రెగ్యులర్ వియర్స్ కానీ జర్నీలో కానీ బాగుంటాయి అన్నమాట. సో ఇది చిన్న వేసుకొని ఇప్పుడు చూపించును, బాగున్నాయి కదా. 3 పీస్ కుర్తా సెట్స్కున్న స్పెషాలిటీ అది. మనం ఇప్పుడంటే టాప్స్ వస్తున్నాయి, రెడీమేడ్ వస్తున్నాయి, కానీ మెటీరియల్ తీసుకొని కుట్టించుకున్న డ్రెస్ లాగా ఇంకే డ్రెస్ ఉండదు. ఫిట్టింగ్ ఉంటుంది, లుకింగ్ రాయల్గా ఉంటుంది. సో నాకు బాగా ఇష్టం. అండ్ ఇది అడిగారు దీన్ని, ఎస్ ఇది వెతుకొచ్చుకున్నాను. ఇది అడిగారు అక్క మీరు మీ బ్లాక్ డ్రెస్ ఎక్కడ తీసుకున్నాను చెప్పేసి. ఇది నేను సిఎంఆర్లో తీసుకున్నాను. ఎంత బాగుందో క్లాత్, చాలా బాగుంది. ఈ టైప్లో ఉంటేనే వెళ్ళాను, అవి కూడా వేసుకుంటూ కొంచెం ఇలా ఉంటాయి. బట్ ఇవి బ్లాక్ వైట్ కాబట్టి లుకింగ్ బాగుంటుంది. సో దీనికి మనకు ప్యాంటు చున్నీ వచ్చింది 999 రూపీస్ అప్పుడు, కానీ ఈసారి లేవు అక్కడ. సో ఇది చాలా బాగుంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అయితే హైలైట్ ఉంటుంది కదా. ఇది అడిగారు ఎవరో ఎక్కడ తీసుకున్న లింక్ ఇవ్వండి, లింక్ లేదు, సిఎంఆర్లో తీసుకుంది. సో అంతే, ఇట్లా వీడియోలు షూట్ చేసి చాలా రోజులు కాబట్టి ఏమంటారో నాకు అర్థం కావట్లేదు. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్.